హలో, ఈరోజు సింపుల్గా కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం ఇది బాగా పౌడర్ అయ్యాక ఒక 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకుని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా మెత్తగా పేస్టులు చేసుకోవాలి. నేను ముందే కాకరకాయలని బాగా వాష్ చేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని నానబెట్టుకున్నాను అనమాట. అంటే వాటర్ ఏం వేయకుండా అందులో నుంచి వాటర్ వస్తుంది కదా, అది బాగా పిండుకుని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఒక 2-3 డేస్ అయినా ఇది ఏం పాడవదు. నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే కొంచెం పచ్చివాసన వస్తుంది. ఆనియన్ పేస్ట్ కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది. నార్మల్గా ఆనియన్స్కి పేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పేస్ట్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది, సో ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఇందులోనూ కొద్దిగా పసుపు వేసాను. నెక్స్ట్ ఇందులో కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. చూసారా, బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. మనకి బయట ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట అయినా మనకి ఒక 2-3 డేస్ నిల్వ ఉంటుందన్నమాట. ఇందులోనే సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా చేసుకునేలా కాకుండా సింపుల్గా ఇలా చేసుకుంటే బెస్ట్. కారం ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఆయిల్ సరిపోతే మళ్ళీ నెక్స్ట్ కొంచెం పైన అలా వేసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. చూసారా, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉంటాను మరి.